హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇవ్వబోతున్నారు, అదేవిధంగా కొన్ని మార్పులు చేర్పులు అయితే చేశారు కదా. మంత్రి సీతాకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వరకు జమ కావడం జరిగింది, ఇప్పటి వరకు తెలంగాణలో ముఖ్యంగా రేపు ఎన్ని జిల్లాలకైతే ఇవ్వనున్నారు, ఏంటి ఆసరా పెన్షన్లు అనేది, సో ఈ నెలకు సంబంధించినటువంటి ఎంతమంది పెన్షన్లను తొలగించబోతున్నారు, ఏంటి ఈ రెండు పనులు అనేది తప్పనిసరిగా చేయించుకోవాలని చెప్పడం జరిగింది కదా. చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొదలు పెడతా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు అనేది కేటాయించడం జరిగింది. దాదాపు ప్రతి సంవత్సరం కూడా నిధులు జమ అవుతున్నాయి కదా. అయితే తాజాగా వచ్చేసి ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక సంచలన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ముఖ్యంగా రెండో విడత సంబంధించి జూన్ 2 తారీఖున ఇక ఏదైతే 2 లక్షల ఇండ్లు, 2.5 లక్షలు, దాదాపు 3 లక్షల వరకు అయితే ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇండ్లు కేటాయించనున్నారు. ఇక పట్టణ ప్రాంతంలో దాదాపు 1 లక్ష ఇండ్లు కట్టించబోతున్నారు అనమాట. ఇప్పటికే సర్వే అనేది కొనసాగుతుంది. ఇక పూరి గుడిసెలు ఉన్నవారు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది ఉన్నట్లు గుర్తించడం జరిగింది. సో అధికారులు వారికి వెంటనే మంజూరు చేయడం జరుగుతుంది. అర్హత ఏంటంటే పేదల్లో నిరుపేదలకే మొదటి ప్రాధాన్యత కేటాయించడం జరుగుతుందని చెప్తున్నారు. సో ఈ లెక్కన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పింఛన్లకు సంబంధించినటువంటి పంపిణీ కూడా త్వరలోనే ఉండబోతుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లలో మరొక గుడ్ న్యూస్ చెప్పారనమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లు చాలా వరకు అయితే నిధులు లేక ఇబ్బంది పడుతున్న వారందరికీ ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో 27,000 రూపాయలు అనేది 5 లక్షలతో పాటు 27,000 రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారా ఇక ఎక్స్ట్రా పైసలు అనేది కల్పించడానికి ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేసింది. సో ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 6 గ్యారెంటీలు ఒక్కొక్క గ్యారెంటీని అమలు చేస్తామని చెప్పేసి ఇందులో ఆసరా చేయుత పెన్షన్ల పథకం కూడా ఒకటి ఉందన్నమాట. ఇందులో వచ్చేసి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు సంబంధించి చేనేతగా బీడీ ఠేకేదారులు గతంలో ఇచ్చే పెన్షన్లు ఏదైతే ఉన్నాయో 2,016 రూపాయలు కాస్త 4,016 రూపాయలు పెంచి ఇస్తామని, అదేవిధంగా దివ్యాంగులకు 4,016 రూపాయలు తీసుకునే వారికి 6,016 రూపాయలు అయితే పెంచి ఇస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ఇది చెప్పినట్టుగానే దాదాపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొన్ని హామీలు అయితే అమలు చేశారు. తర్వాత ఆసరా పెన్షన్లు అలాగే పెండింగ్ పెడుతూ వచ్చారు. ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది, అయినప్పటికీ పెన్షన్లు అయితే పెంచలేదు. సో ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అసలు పెన్షన్లు ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం కొత్త పెన్షన్లు ఇచ్చినా బాగుంటుందని చెప్పేసి చాలామంది విజ్ఞప్తి చేయడంతో ఇటీవల కాలంలోనే మంత్రి సీతక్క డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు సంబంధించి వెంటనే స్పందించి వారికి తెలంగాణలో నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్లు జూన్ 1 తారీఖు నుంచి వారికి పెన్షన్లు అనేది అందించడం అయితే జరుగుతుందన్నమాట. 2,016 రూపాయలు దాదాపుగా ఒక 2,360 మందికి అయితే ఇవ్వడం అయితే జరిగింది, లిస్ట్ అయితే ఇచ్చిందనమాట. అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే దివ్యాంగులకు మరి ప్రాధాన్యత, అదేవిధంగా వితంతులకు 2వ ప్రాధాన్యత, ఒంటరి మహిళలు, తర్వాత వృద్ధులకైతే ఈ రకంగా మొత్తం 2 లక్షల మంది అయితే ఎంపిక చేస్తారు. చాలామంది అడుగుతున్నారు. ఏదైతే ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ తీసుకున్నారా, ఎంపీడీఓ ద్వారా, మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా, అదేవిధంగా కలెక్టర్ల ద్వారా, సో అన్నీ కూడా వడపోత పోస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి కూడా పెన్షన్ రాకుండా అర్హత ఉండి తప్పనిసరిగా పెన్షన్లు పొందుతున్నవారు సో వారికి పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి చాలా వరకు అయితే ప్రభుత్వం ప్రతి నెల కూడా పెన్షన్లు ఇచ్చినప్పటికీ కొంతమంది బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి నగరంలో అయితే, అదేవిధంగా గ్రామాల్లో కూడా. సో వేలిముద్రలు పడిన వారికి డైరెక్ట్గా పంచాయత్ సెక్రటరీ, పోస్ట్ ఆఫీస్ మ్యాన్ వచ్చేసి పైసలు అయితే ఇస్తున్నారు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందంటే మనకు వెరిఫికేషన్ అయితే నడుస్తుంది అనమాట. గ్రామ పంచాయతీ కార్యదర్శిని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుంది అనమాట. మీరు మీకు ఆధార్ కార్డు డీటెయిల్స్, అదేవిధంగా ఫేస్ అథెంటికేషన్ ఫోటో అనేది దిగాల్సి అయితే ఉంటుంది. ఇక ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి మంజూరు అనేది కావడం జరిగిందనమాట దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇక 25, 6 తారీఖులు అంటే రేపు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక రాష్ట్రంలో ముందుగా ఏ జిల్లాలకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పటికే నల్గొండ జిల్లాకు అయితే అందించడం అయితే జరిగిందనమాట. సో ఇక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, నిజామాబాద్, వనపర్తి జిల్లాలకు అయితే అందించడం జరుగుతుందన్నమాట. సో ఈ కొన్ని జిల్లాలకి ఇంకా అప్డేట్ కాలేదన్నమాట. ఈరోజు లేదా రేపు మనకు పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి పోస్ట్ మ్యాన్ వారికి జీవో అయితే రిలీజ్ అవుతుంది. అఫీషియల్గా వారికి వచ్చిన వెంటనే వారు డబ్బులు అనేది ఒక రోజు ముందుగా తీసుకొచ్చి తర్వాత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి పెన్షన్లు ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది ఫోన్ చేసి తెలుసుకోండి. ఎండలు వాతావరణం విపరీతంగా కొడుతున్నాయి కాబట్టి ఎండలు
ఉష్ణోగ్రత తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కూడా. సో మొత్తం మీద ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ నెల 2,016 రూపాయలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా